నైటు గత నైటు శనివారం రోజు నైటు 10:30కు లోకల్ ఎంపీటీసీ గారు ఫోన్ చేశారు. మాజీ ఎంపీటీసీ గారు ఫోన్ చేస్తే అక్కడికి ఎక్కడైతే కొత్లాబాద్ అండ్ రామన్నపల్లి మిడిల్లో చిన్న గుట్ట ఉంది, పులిగుట్ట అని లోకల్ నేమ్ ఉంది దానికి. అక్కడ ఆ ఏరియాలో గొర్రెలపైన 4 గొర్రెలపైన దాడి చేసి 3 గొర్రెలను చంపేసి 3 వ్యక్తులపైన దాడి చేసింది అని ఇది మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎంబడే స్పాట్కి వెళ్ళాము అందరము. స్పాట్కి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ చూసిన దాని ప్రకారం 3 ఆల్రెడీ చనిపోయి ఉన్నవి. అక్కడ మహబూబ్ అనేటటువంటి గొర్రెల కాపరి ఒక్కడే ఉన్నాడు. ఆ మహబూబ్ అనే గొర్రెల కాపరి ఒక్కడే ఉండడం వల్ల అక్కడ ఏం జరిగింది అనేది అతనికి కూడా తెలియలేదు. ఎప్పుడైతే చిరుత లోపలికి ఎంట్రీ అయ్యి దాడి చేసిన తర్వాత ఇతను కుక్కలు దాడి చేసినాయి అనుకుని ఆ మందలోకి లోపలికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత 2 గొర్రెలు చనిపోయి పడి ఉన్నాయి. అది చూసి అతను కేకలు వేయడం జరిగింది. ఎప్పుడైతే కేకలు వేసి ఆ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఎప్పుడైతే గొర్రెల మందల్లో ఎప్పుడైతే చూస్తున్నాడో ఆ టార్చ్ లైటు చిరుతపులి కళ్ళల్లోకి పడ్డ వెంటనే ఆ చిరుతపులి ఏం చేసిందంటే నాపైకి అటాక్ చేస్తాడో ఏమో అన్న ఆందోళనతో, అది కూడా మనం ఎట్లయితే మన పైకి అటాక్ చేస్తా అనుకుంటామో అది కూడా నా పైకి నన్ను ఏమైనా చంపుతారో ఏమో అన్న ఆందోళనతో అది రిటర్న్ దాడి చేసింది. దాడి చేయడం వల్ల అతనికి కాలుపైన చిన్న గాయమైంది. దాని తర్వాత ఎప్పుడైతే ఈయన అరిచిండో పక్కల ఉన్న వాళ్ళు 2 రెడ్డిస్, సత్యనారాయణ అండ్ చెన్నారెడ్డి అనే అతను ఈయనకు సపోర్ట్గా వచ్చేసరికి ఈయన వదిలిపెట్టి వాళ్ళపైన దాడి చేసింది. ఒకరికి చేతిపైన గాయమైంది, ఇంకొకరికి చెస్ట్ పైన గాయమైంది. ప్రస్తుతానికి ఎవరికైతే దాడి జరిగిందో వాళ్ళు 3 సేఫ్గానే ఉన్నారు. మేజర్ ఇన్సిడెంట్ ఏం జరగలేదు. మైనర్గా ఇన్సిడెంట్ జరిగింది. ఒకరికి మాత్రం 2-3 కుట్లు పడ్డాయి. మిగతా అతనికి అందరూ సేఫ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకు ఎలాంటి సహాయం చేయాలో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంటే భరిస్తుంది. అదేవిధంగా గొర్రెలు ఏవైతే చనిపోయినాయో ఆ చనిపోయినటువంటి గొర్రెలకు కాంపెన్సేషన్ ఒక ప్రాసెస్ ప్రకారం రేపు అంటే మండే, ఇవాళ హాలిడే కాబట్టి మండే రోజు రేపు వాళ్ళకు కాంపెన్సేషన్ కూడా రేపు మండే రోజు వాళ్ళకి అందేయడం జరుగుతుంది. ఇది వేరేనండి, అంటే ఇక్కడ నుంచి అక్కడికి దాదాపుగా ఒక 35 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఏది అని చెప్పడానికి అంత క్లారిటీ లేదండి, ఎందుకంటే దాని యొక్క పగ్ మార్క్స్ ఇక్కడున్న దాని పగ్ మార్క్స్ అక్కడున్న దాని పగ్ మార్క్స్ను మనం మెజర్ చేయాలి. సేమ్ ఉందా, ఒకటేలాగా ఉందా లేదా అనేది చెక్ చేస్తేనే అది సేమ్ అనేది చెప్పనీకి వెళ్ళి ఉంటుంది. డిస్టెన్స్ చాలా దూరం ఉంది కాబట్టి కాకపోవచ్చు అని అనుకుంటున్నాము. ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్నది మాత్రం 5 days నుంచి, మహబూబ్నగర్లో టీటీగుట్టలో ఉన్నది మాత్రం 5 days నుంచి ఎలాంటి కనపడట్లేదు. ఎక్కడంటే లోపల ఆల్రెడీ ఒక 2 బోన్స్ పెట్టాము. అదేవిధంగా లోపల చిన్న ట్రాప్ కెమెరాస్ అక్కడ ఒక 4-5 ట్రాప్ కెమెరాస్ పెట్టాము. ఒక 5 days క్రితం మాత్రమే ట్రాప్ కెమెరాలో కనిపించింది, దాని తర్వాత కనిపించట్లేదు. చూద్దాం ఫర్దర్గా దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది. అంటే పెట్రోలింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను అందరినీ అప్రమత్తం చేస్తున్నాము. వాళ్ళు ఏమేమి మెజర్స్ తీసుకోవాలనేది అందరు చెప్తున్నాము. కోయిల్కొండ అంటే ఇంతవరకు మాకు తెలిసినంత వరకు అయితే మనుషులపైన అటాక్ జరగలేదండి. ఇప్పుడు ఇది మనుషులపైన అటాక్ జరగడానికి ఏంటంటే క్లోజ్డ్ ఏరియా, చుట్టూ ఫెన్సింగ్ అంటే వల ఉన్నది, క్లోజ్డ్ ఏరియా ఉన్నది కాబట్టి అది తప్పించుకోవడానికి ప్లేస్ లేకపోయినది. ఒకేసారి చీకట్లో ఉన్నది, తప్పించుకోవడానికి ప్లేస్ లేక అది రిటర్న్ అటాక్ చేయడం జరిగింది. మామూలుగా మనుషులపైన అటాక్ ఎక్కడ జరగలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు మహబూబ్నగర్లో కూడా చాలా దగ్గర చూస్తున్న ఇన్సిడెంట్లు ఎక్కడ కూడా మనుషులపైన అటాక్లు అయితే ఏం జరగలేదండి. ఇదే మొదటిది.